ఓం నమో నారాయణాయ. ఈరోజు నుంచి మనం సిద్ధయోగుల గురించి తెలుసుకుందామండి. సిద్ధయోగులు అంటే ఎవరంటే బాగా పరిపూర్ణ సాధించిన వాళ్ళు, పరిపూర్ణంగా వాళ్ళు తపస్సు సాధించిన వాళ్ళు అన్నమాట. కేవలం శైవ మతంలోనే కాదు, వైష్ణవ మతంలోనూ ఉన్నారు, అసలు బౌద్ధ మతంలోనూ ఉన్నారు. అసలు వాళ్ళు సిద్ధిని ఎలా పొందారు, సిద్ధులు అని వాళ్ళని ఎందుకు పిలుస్తారు అని తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యమైన కొంతమంది గురించి తెలుసుకుందాం అన్నమాట. మనం సాధారణంగా యోగులు తమ తపోశక్తితో మానవులకి అప్పుడప్పుడు మేలు చేసినట్లుగా పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది. అయితే ప్రాచీన ద్రావిడ దేశంలో, నేటి తమిళనాడు జీవించిన సిద్ధ పురుషులు మానవులకు అనేక రకాలుగా మేలు చేశారు. కొన్ని వేల సంవత్సరాల నుండి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడుతున్న సిద్ధ వైద్యులు సిద్ధ యోగులే అని గుర్తించాలి. మానవుల యొక్క గత జన్మలతో సహా ఈ జన్మకు సంబంధించిన అనేక విషయాలను చెప్పగలిగే నాడీ జోష్యాన్ని రూపొందించింది కూడా ఈ సిద్ధయోగులే. మనం ఇది గ్రహించాలి. వనమూలికలు ఉపయోగించే పద్ధతులను కూడా రసవిద్య అని ఆల్కమీలో ఈ సిద్ధపురుషులు అద్భుత నైపుణ్యాన్ని కల్పించారు. రసవాదులుగా, వైద్యులుగా, వేదాంతులుగా, పరమ శివ భక్తులుగా, అద్భుత మహిమలు కలిగిన సిద్ధపురుషులుగా గుర్తించబడిన ఈ సిద్ధయోగులు ఏనాడు తమకు ఉన్న అష్టసిద్ధులు గురించి తమతోటి మానవులకు ప్రకటించలేదు. వారు ఏ విధమైన గుర్తింపును, ప్రశంసలను ఆశించలేదు. కేవలం మానవ జాతి కళ్యాణం కోసమే పాటుపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ఆ సిద్ధ పురుషులు ఒక విధమైన అజ్ఞాతంలో జీవించారు. ఆ కారణంగానే వారికి రహస్య యోగులు అని కొందరు వేదాంతులు పిలవడం జరిగింది. అద్భుతమైన ఎన్నో శాస్త్రాలు, పరిశోధనలకు పేరుపడిన ఈ రహస్య యోగులకు సంబంధించిన అద్భుతమైన అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ గ్రంథం సిద్ధయోగులు అని రాసిన వారు వచ్చేసి శ్రీధరన్ కాండూరి గారు. ఆయన చెప్పినవే కాకుండా మనం ఇంకొన్ని కూడా తెలుసుకుందాము.